హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో మొన్న మనం అనుకున్నాం పాజిటివ్ సైడ్ ఉండే ఛాన్స్ ఉందని. సో అదేవిధంగా ఆ, మనం ఈ లెవెల్ అనుకున్నాం, ఈ లెవెల్ మీద ఓపెన్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఈ లెవెల్ని క్రాస్ చేస్తుంది అనే వ్యూ ఉండే. సో బేసిక్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, బట్ ఈ లెవెల్, ఈ హైని అంటే లాస్ట్ డే హై దగ్గర చాలా టైం అంటే ఒక 1 అవర్ అక్కడే ఉండి ఫైనల్గా కిందికి వచ్చేసింది. అండ్ మనం అనుకున్న లెవెల్స్, ఏ లెవెల్స్ని కూడా ఇది టచ్ చేయలేదు. సో రేపటి రోజున మనం మార్కెట్ని చూస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి మెయిన్ 22,405. రేపు ఒకసారి డౌన్ సైడ్కి ఈ లెవెల్ దగ్గరికి రావాలి, 22,404. వన్స్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చిందంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద 22,570. లేదు, ఒకవేళ డౌన్ సైడ్ అయితే వన్స్ ఇది క్రాస్ అయిందంటే, సో దిస్ ఈస్ ద బెస్ట్ రెసిస్టెన్స్. వన్స్ ఇది క్రాస్ అయితే మళ్ళీ మనం ఇక్కడికి రావచ్చు 22,285. అయితే రేపు ఇంకా ఏంటంటే మన సైడ్ వేసే ఉందనుకోండి, సేమ్ ఇవే లెవెల్స్ మనకి మెయిన్ అవుతాయి. సో 22,530 అండ్ 22,406. ఒకవేళ కనుక పాజిటివ్ అయితే దెన్ మనం ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ అని చెప్పడానికి లేదు, బట్ ఈ లెవెల్ని క్రాస్ చేస్తే అట్లీస్ట్ మనకు ఒక 50 పాయింట్స్ వరకు వెళ్ళొచ్చు. 22,563 కాబట్టి నియర్లీ 23,000ని మనం టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ కనుక 22,563ని క్రాస్ చేస్తే, 15 మినిట్స్ సస్టైన్ చేయగలిగితే. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి, బ్యాంక్ నిఫ్టీలో సో ఈ ప్లేస్లో సో ఇది మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ ఇది ఛానల్లోకి ఎంటర్ అయింది. సో మనం ఛానల్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఒక లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఛానల్ గురించి డిస్కస్ చేసినాం. ఫర్ సపోజ్ సో మనకి దగ్గరగా 12th ఫిబ్రవరి నుంచి ఒక ఛానల్ క్రియేట్ చేసిందన్నాం. సో ఆ ఛానల్ నుంచే ఇది వెళ్తుంది. ఇక్కడ ఛానల్స్ వచ్చినాయి, టచ్ అయింది అండ్ వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు ఇది ఛానల్లోకి ఎంటర్ అయింది. అండ్ మనం ఇంకొకటి కూడా చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి సో ఈ లెవెల్, ఏ లెవెల్ అంటే మనకి 28th డిసెంబర్ రోజు ఒక హైని మేక్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. 28th డిసెంబర్. సో ఇక్కడ ఒక హై వచ్చింది. నెక్స్ట్ దాని తర్వాత మనకి 6th మార్చ్ రోజు ఇంకొక హై వచ్చింది. వాటిని కలిపి మనం ఒక ట్రెండ్ లైన్ గీస్తే సో ఈ లెవెల్కి వచ్చింది. సో నియర్లీ మనకున్న లెవెల్స్ అంటే రేపటి రోజున కనుక ఒకవేళ సేమ్ ఇదే బుల్లిష్ మూమెంటంని కనుక కంటిన్యూ చేయగలిగితే, ఆబ్వియస్లీ ఇవాళ ఈ లెవెల్ మనం అనుకున్న లెవెల్ 47,442 ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ మీద ఓపెన్ అయింది, అది ఛానల్లోకి ఎంటర్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకేమవుతుందంటే, సో ఈ లెవెల్ మనకు హైయెస్ట్ రెసిస్టెన్స్ అనుకున్నాం 47,648. ఎగ్జాక్ట్గా అదే లెవెల్లో రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చేసింది. సో ఒకవేళ కనుక బుల్లిష్ మూమెంటంని కనుక కంటిన్యూ చేయగలిగితే, సో మనకి ఫస్ట్ లెవెల్ వచ్చి 47,647. ఒకవేళ ఈ లెవెల్ కనుక క్రాస్ చేస్తే దెన్ మనకి రేపు వచ్చే హై 47,972, అంటే నియర్లీ 48,000ని మనం టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఒకవేళ దీన్ని క్రాస్ చేయగలిగితే, అంటే ఆ ట్రెండ్ లైన్ కనుక క్రాస్ చేయగలిగితే దెన్ వీ కెన్ గో ఫర్ ద హై లెవెల్స్. లేదు ఒకవేళ డౌన్ సైడ్ అయితే, సో మనకి మెయిన్ రెసిస్టెన్స్ వచ్చి 47,435. దాని తర్వాత సపోర్ట్స్ వచ్చేసరికి మెయిన్ సపోర్ట్ వచ్చేసరికి 47,439 అండ్ 47,281. థ్యాంక్ యూ.